హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ. ఈరోజు సెషన్లో మనము యావరేజెస్ క్వశ్చన్ చూద్దామండి. ఓకే, యావరేజెస్ క్వశ్చన్ చూద్దాం. యావరేజ్లో ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏమన్నాడు ఇక్కడ, 30-50ల మధ్య ఉన్న ప్రధాన సంఖ్యలు అంటే ఏంటండి? ప్రైమ్ నెంబర్స్. ఓకే, సగటు కనుక్కోండి అన్నాడు. వీటి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ యొక్క యావరేజ్ కనుక్కోవాలట. యావరేజ్ కనుక్కోవాలి. సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటండి? వాతంతట అవే డివైడ్ చేయాలి. ఫర్ సపోజ్ 11 ఉంది. 11 ఏ నెంబర్తో డివైడ్ అవుతుంది? ఏ నెంబర్తో డివైడ్ కాదు, బట్ 11 ఈజ్ డివైడెడ్ బై 11. అలా కొన్ని నెంబర్స్ ఉంటాయి, వాటిని ఏమంటామంటే ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఓకే, సో ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి చూడండి. ఈ 30-50 మధ్యలో ఏమేమి వస్తాయి చూడండి ప్రైమ్ నెంబర్స్. 30-50 మధ్యలో 31, ఓకే, 32 డివైడ్ అవుతుంది, 33 డివైడ్ అవుతుంది, 34 డివైడ్ అవుతుంది, 35 డివైడ్ అవుతుంది, 36 డివైడ్ అవుతుంది, 37 డివైడ్ కాదు, 38 డివైడ్ అవుతుంది, 39 13 3s 39. సో 40 డివైడ్ అవుతుంది, 41 డివైడ్ కాదు, నెక్స్ట్ 43 డివైడ్ కాదు, నెక్స్ట్ 47 డివైడ్ కాదు. సో ఈ టోటల్ యావరేజ్ ఎంత, వీటి సమ్ ఎంత వస్తుంది? టోటల్ సమ్ ఎంత వస్తుంది చూడండి. సో 43 47 అంటే 90. సో ఇది ఎంత అండి? సో 72 ప్లస్ 37 ప్లస్ 90 ఎంత వస్తుంది మనకు? 162 169. సో టోటల్ 169. సో యావరేజ్ అనుకోమంటున్నాడు కాబట్టి యావరేజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ నెంబర్స్ బై టోటల్ నెంబర్స్. ఎన్ని? 1 2 3 4 5 బై 5. ఓకే, సో అప్పుడు ఎంత వస్తుంది మనకు? 39.8 వస్తుంది. యావరేజ్ ఎంత అండి? 39.8. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి 40 సహజ సంఖ్యల సరాసరి కనుక్కోమన్నాడు. మొదటి 40 సంఖ్యల సరాసరి కనుక్కోమన్నాడు. రైట్. సో దీనికి ఒక ఫార్ములా ఉందండి. ఫార్ములాని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఫార్ములా ఏంటి అంటే n/2 ప్లస్ 0.5. n/2 ప్లస్ 0.5 అంటే సహజ సంఖ్యల యావరేజ్ కనుక్కోవాలంటే n/2 ప్లస్ 0.5. n ఎంత అంటే అండి? 40/2 ప్లస్ 0.5 ఎంత వస్తుంది మనకు? సో 20 అంటే 20.5. ఎంత అండి? 20.5. నెక్స్ట్ 7 యొక్క మొదటి 20 గుణిజాల సగటు కనుక్కోండి అన్నాడు. సో 7 యొక్క మొదటి 20 గుణిజాల సగటు కనుక్కోమన్నాడు. మనకు ఆల్రెడీ తెలుసు. సో 20 నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ యొక్క సగటు కనుక్కోవాలంటే ఫార్ములా ఎంత అండి? n/2 ప్లస్ 0.5. సో 7 యొక్క మొదటి 20 గుణిజాలు అన్నాడు కాబట్టి ఇంటూ 7 చేస్తే సరిపోతుంది. సో చూడండి, 7 ఇంటూ ఎంత అండి? 20/2 ప్లస్ 0.5. సో 20/2 ఈజ్ 10. సో టోటల్ ఎంత? 7 ఇంటూ 10.5. అప్పుడు ఏమొస్తుంది మనకు? 73.5 వస్తుంది. 73.5 అనేది మొదటి 20 గుణిజాల యొక్క సగటు అండి. నెక్స్ట్ క్వశ్చన్, 4 వరుస సరి సంఖ్యల సరాసరి 27. వీటిలో గరిష్ట సంఖ్య ఏది అన్నాడు. దీన్ని 2 విధాలుగా చేస్తారండి. సో ఫస్ట్ మెథడ్ చూడండి. దిస్ ఈజ్ నార్మల్ మెథడ్. ఫస్ట్ మెథడ్ అనేది నార్మల్ మెథడ్. సరాసరి సంఖ్యలు అంటే ఫర్ సపోజ్ x ప్లస్ 2, x ప్లస్ 4, x ప్లస్ 6 ఇవి వరుస సరి సంఖ్యలు. వాటి సరాసరి 27 ఇచ్చాడు. అంటే x ప్లస్ 2 ప్లస్ x ప్లస్ 4 ప్లస్ x ప్లస్ 6 ఈక్వల్స్ టు 27 ఇంటూ ఎన్ని వరుస సరి సంఖ్యలండి? 4. అప్పుడు ఏమవుతుంది? 4x ఈక్వల్స్ టు 4x ప్లస్ 12 ఈక్వల్స్ టు 27 4s. 27 4s ఎంత అండి? 108. సో అప్పుడు 4x ఈక్వల్స్ టు ఏమవుతుంది? 96.
ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి, మనకి ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 24. ఇక్కడ ఏమన్నాడు, గరిష్ట సంఖ్య కనుక్కోమన్నాడు కాబట్టి గరిష్ట సంఖ్య ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 4 అంటే 24 + 6 ఎంత 30. బట్ ఇదంతా రాంగ్ మెథడ్ అండి, ఇలా చేయకూడదు. సో ఎలా చేయాలో చూడండి. రైట్, సో చూడండి 4 వరుస సరి సంఖ్యలు అన్నాడు, 1 2 3 4. సో వీటి యావరేజ్ అంటే వీటి మధ్యలో ఉంటుంది కదా, ఇది ఎంత అవుతుంది 27. సరి సంఖ్యలు అంటే ఏమైతే ఇక్కడ ఏమైతే చూడండి, సో 4 అన్నాడు కదా కదా, ఇక్కడ చూడండి ఇది 27 అయితే ఈ గ్యాప్లో ఏమొస్తుందండి, ఇక్కడ ఏమొస్తుంది 28. 27కి ముందు ఏముంటుంది 26 ఉంది. 26 + 20 28 ఎంతంట 54. 54/2 ఈజ్ 27 కదా. సో నెక్స్ట్ నెంబర్ ఎంత వస్తాయి ఇక్కడ 29, నెక్స్ట్ నెంబర్ 30. సో హైయెస్ట్ నెంబర్ ఎంత అండి, ఇక్కడ హైయెస్ట్ ఈజ్ 30. ఒక లోయెస్ట్ కనుక్కోమని అనుకోండి, ఇక్కడ 25, ఇక్కడ 24. సో లోయెస్ట్ నెంబర్ ఎంత 24. ఇలా చేయాలండి, ఇలా ఎక్స్ మెథడ్ యూజ్ చేయకూడదు. ఇది చాలా రాంగ్ మెథడ్ అండి, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ చేస్తారు కాబట్టి ఫస్ట్ ఇది చేసి ఇది సెకండ్ మెథడ్ చెప్పాను. సెకండ్ మెథడ్ ఈజ్ టూ రిలయబుల్. రైట్, సో లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక క్లాస్లో ఉండే 2 సెక్షన్లు A, Bలు 36-40 మంది విద్యార్థులు అదే క్రమంలో ఉన్నారు. A, Bల విద్యార్థుల సగటు వరుసగా 40 kg 35 kgల అయితే మొత్తం క్లాస్ సగటు బరువు కనుక్కోమంటున్నాడు. రైట్, సో దీనికి మనము నార్మల్ మెథడ్ యూజ్ చేస్తాము, షార్ట్కట్ మెథడ్ యూజ్ చేస్తాము. సో నార్మల్ మెథడ్ ఎలా చేస్తాము, టోటల్ వెయిట్ ఎలా అనుకుంటాము, టోటల్ వెయిట్. సో టోటల్ వెయిట్ ఈక్వల్స్ టు 36 × 40, ఇది ఏది ప్లస్ బీది ఎంత 44 × 35. మనకు టోటల్ ఇది ఎంత వస్తుంది 2980 కిలోలు వస్తుంది కదా, 2920 కిలోలు. యావరేజ్ కనుక్కోమన్నాడు కాబట్టి టోటల్ సమ్ ఎంత 2980 బై టోటల్ ఎంతమంది ఉన్నారు 36 + 44 అంటే 2980/80 అంతే కదా. సో 0 0 క్యాన్సల్, 8 3 24 అంతే కదా. 8 3 24 అంటే 58 ఉంటుంది, 8 56. సో 0.25 ఎంత వస్తుంది అప్పుడు 37.25 kg. ఓకే, ఇది ఓకే అండి. బట్ 4 5 6 7 ఇస్తే ఇలా చేయడం ఇబ్బంది అవుతుంది కదా. సో దానికి ఒక మెథడ్ ఉంది చూడండి. సో దిస్ మెథడ్, రైట్, దిస్ మెథడ్ అప్లికేబుల్ టోటల్ యావరేజ్లో ఈ మెథడ్ వాడతాము. సో వాట్ ఈస్ మెథడ్ 2? రైట్, సో మెథడ్ 2 చూడండి, ఇక్కడేమో నంబర్స్ రాస్తాము, ఇక్కడ యావరేజ్ రాస్తాము. రైట్, సో ఇక్కడ డిఫరెన్స్ రాస్తాము, దాన్ని మనం మల్టిప్లై చేస్తాము. చూడండి మల్టిప్లై. రైట్, సో ఫస్ట్ నెంబర్స్ ఏమి ఇచ్చాడు 36 44 అంటే 36 అంటే 9 4s 36, 11 4s 44. యావరేజ్ ఎంత ఇచ్చాడు మనకు 40 35 ఇచ్చాడు కదా. ఏదో ఒక నెంబర్ అజ్యూమ్ చేసుకోండి, మీ ఇష్టం వచ్చిన నెంబర్ అజ్యూమ్ చేసుకోండి. అది ఎందులో ఉండాలంటే 35 to 40 మధ్యలో ఉండాలి. ఏదో ఒక నెంబరు 35 to 40 మధ్యలో ఉండాలి. ఫర్ సపోజ్ నేను 32 అజ్యూమ్ చేసుకుంటున్నా, ఐ అజ్యూమ్డ్ 32. సో 40 - 32 ఎంత అండి డిఫరెన్స్, 40 - 32 వాట్ ఈజ్ ద డిఫరెన్స్, 40 - 32 డిఫరెన్స్ ఎంత అండి మనకు 8 వస్తుంది. నెక్స్ట్ 35 - 32 డిఫరెన్స్ ఎంత అండి 3 వస్తుంది. ఈ ప్లస్ సింబల్స్ అనేది ఇంపార్టెంట్ మనకు. ఓకే, సో 9 × 8 + 8 ఎంత అండి 72, 11 × +3 ఎంత 33. ఓకే, సో దీన్ని టోటల్ చేయండి, మనకు టోటల్ ఎంత వస్తుంది, ఇక్కడ టోటల్ ఎంత 20, ఇక్కడ టోటల్ ఎంత 72 33 అంటే 105. అప్పుడు ఏం చేయాలి చూడండి, 32 మనం అజ్యూమ్ చేసుకున్న 32 కదా, 32 + 105/20, 32 + 105/20 అంటే ఎంత వస్తుంది 32 + 5.25, 32 + 5.25 ఆన్సర్ ఎంత వస్తుంది 37.25. ఓకే, సో ఇది ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, బట్ దీన్ని
ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే 4, 5, 6 నెంబర్స్ కూడా మనము అప్లికేబుల్ చేసుకోవచ్చు. సో మెథడ్ 1 ఏమో ఓన్లీ 2 నెంబర్స్కి అప్లికేబుల్ చేసుకోవచ్చు, ఇదైతే చాలా నెంబర్స్కి అప్లికేబుల్ చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. 9 మంది భోజనానికి హోటల్కి వెళ్ళారు. భోజనానికి మనిషికి 12 రూపాయల చొప్పున 8 మంది ఖర్చు పెట్టగా 9 మంది అందరి సగటు ఖర్చు కంటే 8 అధికంగా 9వ వాడు ఖర్చు చేశాడు. వారందరి మొత్తం ఖర్చు ఎంత అంటున్నాడు. ఓకే, 9 మందట ఒక హోటల్కి వెళ్ళారట. సో భోజనానికి మనిషికి 12 రూపాయలు పడ్డదట. బట్ ఏమైంది, అందులో 8 మంది 12 రూపాయలు ఖర్చు పెడితే 9వ వాడు ఏం చేశారట, యావరేజ్ కంటే 8 రూపీస్ ఎక్కువ ఖర్చు చేశాడట. యావరేజ్ కంటే 8 రూపీస్ ఎక్కువ ఖర్చు చేశాడట. అప్పుడు ఏమవుతుందంటే వారందరి మొత్తం ఖర్చు ఎంత అంటున్నాడు. వారందరి మొత్తం ఖర్చు ఎంత అంటున్నాడు. సో ఇందులో మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటేమో నార్మల్ మెథడ్. నార్మల్ మెథడ్ చూడండి. సో వాళ్ళ మొత్తం ఖర్చు ఎంత అంటే 9 మంది కదా, 9 into x ఈక్వల్స్ టు 12 మంది ఎంత ఖర్చు చేశారు, 8 మంది ఎంత ఖర్చు చేశారు, ఒక్కొక్కరు 8 రూపాయలు ఖర్చు చేశారు, అంతే కదా. ప్లస్ 9వ వాడు ఉంటాడు, ఎంత ఖర్చు పెట్టాడు, x + 8, అంతే కదా. 9వ వాడు 12 ఖర్చు పెట్టాలి, కానీ 12 రూపాయలు + 8 రూపాయలు ఖర్చు చేశాడు. అప్పుడు ఏమవుతుంది, 9x + 96 ఈక్వల్ ప్లస్ x + 8 అవుతుంది. సో ఇది ఇటు వస్తే ఏమవుతుందండి, 8x. 8x ఈక్వల్స్ టు ఏమవుతుంది, 104. x ఈక్వల్స్ టు ఏమవుతుందండి, x ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకు 13 అవుతుంది. మనం ఏమంటున్నాడు, టోటల్ కనుక్కోమన్నాడు కాబట్టి 9 into 13 117. ఓకే, ఇది మెథడ్ 1. ఇది నార్మల్గా చేసే మెథడ్. ఈ మెథడ్ మనం చేయకూడదు, ఈ మెథడ్ మనం వాడకూడదు. సో మరి ఎలా చేస్తాం సార్ అంటే చూడండి, 12 రూపాయలంట ఒక్కొక్కటి ఖర్చు చేయాలట. బట్ ఏమైంది ఇక్కడ, 8 మంది ఖర్చు పెట్టగా 9 మంది అందరి సగటు కంటే 8 రూపాయలు ఒక్కొక్కటి ఖర్చు పెట్టాట. వాడు ఒక్కడు 8 రూపాయలు ఎక్కువ ఖర్చు చేశాడు. ఓకే, సో వీడి కాకుండా ఇంకెంతమంది ఉన్నారు, 8 మంది ఉంటారు కదా. ఇప్పుడు ఈ 8 రూపాయలను ఒక్కొక్కరికి యావరేజ్గా డివైడ్ చేస్తే ఏమవుతుందండి, అప్పుడు యావరేజ్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, ఈ 8 రూపాయలని ఒక్కొక్కరు, ఈ రిమైనింగ్ 8 మంది అంటే 9 మందిలో ఆల్రెడీ ఒకడు ఖర్చు చేశాడు అంటే ఎంత, ఇంకా 8 మెంబర్స్ ఉంటారు. దీన్ని డివైడ్ చేయండి, అప్పుడు ఏమవుతుంది, 1 రూపీ అవుతుంది, అంతే కదా. సో 1 రూపీ. సో ఆల్రెడీ వాళ్ళు 12 రూపీస్ ఖర్చు చేశారు కదా, ప్లస్ సో ఒక్కొక్కరికి ఎక్కువ ఎంత పడింది, 1 రూపీ పడింది, అంటే ఎంత, 13 రూపీస్. అంటే ఒక్కొక్కరు 13 రూపీస్ ఖర్చు చేశారు. టోటల్ ఎంతమంది ఉన్నారు, 9 మెంబర్స్. అంటే 13 into 9 ఎంత అండి, 117. సో ఇందులో ఏం లేదండి. సో వీడెంత అధికంగా ఎంత పే చేశాడు, 8 రూపీస్. ఈ 8 రూపీస్ని రిమైనింగ్ మెంబర్స్ కూడా డివైడ్ చేద్దాం. చూడండి, రిమైనింగ్ డివైడ్ చేస్తే ఏమవుతుంది, రిమైనింగ్ అంటే 9 - 1 అంటే 8, 8/8 1. అంటే ఒక్కొక్కరికి అదనంగా 1 రూపాయి పడుతుంది. ఆల్రెడీ వాళ్ళు 12 రూపాయలు పే చేస్తున్నారు, అదనంగా 1 రూపాయి అంటే 13 అవుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ అంటే మొత్తం ఖర్చు కనుక్కోమన్నారు కాబట్టి 13 into ఎంతమంది ఉన్నారు, 9 మెంబర్స్. టోటల్ ఎంత, 117. నెక్స్ట్ క్వశ్చన్, 3 సంఖ్యలలో రెండవది మొదటి దానికంటే రెట్టింపు, మూడవ దానికి 3 రెట్లు, మూడింటికి సగటు 44 అయితే వాటిలో గరిష్ట సంఖ్య ఏది అన్నాడు. చూడండి, 3 సంఖ్యలలో రెండవది మొదటి దానికి రెట్టింపు, మూడవ దానికి 3 రెట్లట. రైట్. సో ఫర్ సపోజ్ 2 3 3 అనుకోండి. ఫర్ సపోజ్ థర్డ్ నెంబర్ ఎక్స్ అయింది అనుకోండి. థర్డ్ నెంబర్ ఎక్స్ అయితే సో ఈ రెండవది మూడో దానికి ఎలా ఉంటాయట, 3 రెట్లట, అంటే 3x ఉంటుంది. సో ఈ మొదటిది రెండవ దానికి 3 సంఖ్యల్లో రెండవది మొదటి దానికి రెట్టింపు అంటే అప్పుడు మొదటిది ఏమవుతుంది, 3x/2 అవుతుంది, అంతే కదా. వీటి మొత్తం సగటు ఎంత ఇచ్చాడు, 44 ఇచ్చాడు. అంటే 44 అంటే 44 ఇంటూ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 3 నెంబర్స్, అంటే 132. సో 132 అనేది సమ్. మనం ఏం కనుక్కోమంటున్నాడు, వాటిలో గరిష్ట సంఖ్య ఏది అంటున్నాడు. సో చూడండి, 3x/2 ప్లస్ 3x ప్లస్ x ఈక్వల్స్ టు 132. అప్పుడు ఏమవుతుంది, 3x అంటే 3x ప్లస్ 6x ప్లస్ 2x ఈక్వల్స్ టు 132 ఇంటూ 2. అప్పుడు 11x ఈక్వల్స్ టు 132 ఇంటూ 2, 11 12 అప్పుడు x ఈక్వల్స్ టు ఎంత అండి, x ఈక్వల్స్ టు 24 అవుతుంది. గరిష్ట సంఖ్య అంటే చూడండి, ఇందులో గరిష్ట సంఖ్య ఏమవుతుంది,
సో ఫస్ట్ వన్ ఎంత అవుతుందండి 3x అంటే 24/2 అప్పుడు ఏమవుతుంది 36. సో సెకండ్ ఇది 3 × 24 72. సో థర్డ్ చూడండి, థర్డ్ది ఎంత అండి ఎక్స్ అంటే ఎంత అవుతుంది 24. సో గరిష్ట సంఖ్య కనుక్కోమన్నాడు కాబట్టి మనకు 72 ఈజ్ ద హైయెస్ట్ నెంబర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 25 ఫలితాల సగటు 18. వాటిలో ఇప్పుడు చూడండి మనం చెప్పిన మెథడ్ అప్లై చేద్దాం. ఇక్కడ మనం చెప్పిన మెథడ్ అప్లై చేద్దాం. చూడండి 25 ఫలితాల సగటు అట 18 అట. ఓకే, సో ఇది యావరేజ్ అంతే కదా. అందులో 12 అట ఎంతనట 14 అట. ఆఖరి 12 అయితే ఎంతనట అంటే 17 అట. అయితే 13వది కనుక్కోవాలన్నాడు. 12 + 12 ఎంత అండి 24. ఈ 24లో సో రిమైనింగ్ ఎంత, ఈ డిఫరెన్స్ ఎంత 24 25 1 అంటే ఈ 1 కనుక్కోవాలి మనం. ఇది +1 నాట్ -1, ఎక్కువ లేదు కదా తక్కువ ఉంది కదా. సో చూడండి ఇది యావరేజ్ 18 అన్నాడు కాబట్టి ఆల్రెడీ యావరేజ్ ఇచ్చాడు వాడు. 14 - 18 ఏంటండి -4. ఇది ఏంటి డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ సో 17 - 8 17 - 18 అంటే ఎంత అండి -1. సో ఇక్కడ చూడండి 12 × -4 -48, 12 × -1 -12. సో టోటల్ ఎంత వస్తుంది. సో ఇక్కడ చూడండి ఇక్కడ టోటల్ 0 రావాలండి. ఇక్కడ టోటల్ మనకు 0 రావాలి. ఇది రూల్, ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి రూల్. ఇక్కడ మనకు టోటల్ 0 రావాలి. అంటే 48 -12 ఎంత అండి -60. -60కి ఎంత యాడ్ చేస్తే మనకు 0 వస్తుంది +60. ఓకే చూడండి 12 × -1 కాబట్టి ఇక్కడ కూడా 1 × హౌ మచ్ ఈజ్ 60 +60 60. సో అప్పుడు ఇక్కడ +60 వస్తుంది. 1 × +60 అంటే ఇక్కడ ఎంత రావాలి యావరేజ్ ఎంత రావాలి 60 + 70 60 + 18 78 అంతే కదా 60 + 18. సో 78 - 18 ఎంత అండి +60 -60 కాదు ఇక్కడ ప్లస్ అనేది అందుకే ఇంపార్టెంట్ అని చెప్పాను. సో మనకు 13వ ఫలితం ఎంత అండి మనకు 13వ ఫలితం ఎంత అంటే 78 అవుతుంది. 13వ ఫలితం 78 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 11 ఫలితాల సరాసరి 60. సో చూడండి నంబర్స్ ఎంత ఇచ్చాడు మనకు 11 ఫలితాల సరాసరి అట యావరేజ్ 60 ఇచ్చాడు. అందులో 6 మెంబర్స్ ఎంత ఇచ్చాడు 58 ఇచ్చాడు. ఇంకో 6 ఎంత ఇచ్చాడు 63 ఇచ్చాడు. అయితే 6వ ఫలితం చూడండి. సో 11 - 6 + 6 ఎంత 12 అంటే మనకు 11 ఉన్నాయి 12 వచ్చాయి అంటే -1 వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ -1 రాయాలి, +1 రాయకూడదు. ఇంత ముందులాగా +1 రాయకూడదు. ఓకే, ఎందుకు -1 రాసాం సార్ అంటే మనకు నెగిటివ్ వచ్చింది కదా, ఎక్సెస్ వచ్చింది కాబట్టి -1 రాయాలి. సో చూడండి డిఫరెన్స్ ఎంత 58 - 60 -2, 63 - 60 ఎంత +3. సో ఇక్కడ మనకు 6 × -12 ఎంత 6 × -2 ఈజ్ -12, 6 × +3 ఈజ్ +18. సైన్స్ ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ 0 రావాలి. సో 0 రావాలంటే చూడండి -12 + 18 ఎంత వస్తుంది +6. సో మనకు మైనస్ రావాలంటే ఏం చేయాలి -6తో డివైడ్ చేయాలి అంతే కదా. సో ఇక్కడ మైనస్ రావాలంటే మనకు ఆల్రెడీ -1 × హౌ మచ్ ఈజ్ -6 +6 అంతే కదా. -1 × +6 ఈజ్ -6 అంటే +6 అంటే అప్పుడు ఏమవుతుంది 60 + 6 ఎంత 66. సో యావరేజ్ ఎంత అండి మనకు 66 వస్తుంది అంతే కదా. యావరేజ్ 66 వస్తుంది ఆప్షన్. సో ఇక్కడ ఆప్షన్ ఉన్నది ఎగ్జాంపుల్స్ కాబట్టి సో 66 రైట్. నెక్స్ట్ క్వశ్చన్ A, B, Cల సగటు బరువు 45 అట రైట్. సో సగటు 45 అంటే సమ్ ఎంత అవుతుంది మొత్తం ఎంత అవుతుంది 45 × 3 ఎంత 135. ఓకే అప్పుడు అంటే A + B + C ఎంత 135. A + B ఎంత అన్నారండి ఇక్కడ A + B A, Bల సగటు అట 40 అట అంటే A + B ఎంత అవుతుంది 80 అవుతుంది. సో B, C ఎంత ఇచ్చాడు 43 అంటే B + C ఎంత అవుతుంది 43 × 2 86.
సో అప్పుడు బి బరువు ఎంత అన్నాడు. సో ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుందండి, ఈ రెండు యాడ్ చేయండి, ఏ ప్లస్ 2b ప్లస్ సి, ఎందుకంటే 2 బీస్ ఉన్నాయి, 2b ప్లస్ సి ఈక్వల్స్ టు 166. సో దీన్ని డిఫరెన్స్ చేయండి, డిఫరెన్స్ చేస్తే 0 0, ఏ క్యాన్సల్, సిసి క్యాన్సల్. సో 2b మైనస్ బి ఈక్వల్స్ టు 166 మైనస్ 135. అప్పుడు బి ఈక్వల్స్ టు ఎంత అవుతుందండి, 31. సో బి బరువు ఎంత అండి, 31 kgs. బి బరువు 31 kgs. నెక్స్ట్ క్వశ్చన్, 39 విద్యార్థులున్న క్లాసు సగటు 15 సంవత్సరాలు. సో 39 విద్యార్థులున్న క్లాసు సగటట 15 years అట. అయితే టీచర్ వయసు కూడా కలిపితే సగటు వయసు 3 నెలలు పెరిగిందట. ఫర్ సపోజ్ టీచర్ 40, అంటే టీచర్ కూడా కలిపితే ఏమైతే 40 అవుతుంది. అప్పుడు ఎంత పెరిగిందట, 3 months పెరిగిందట. ఆ టీచర్ వయసు ఎంత అంటున్నాడు, టీచర్ వయసు ఎంత ఉంటున్నాడు చూడండి. సో ఈ 40లో 3 months పెరిగిందట అంటే 3 months అంటే ఎలా రాస్తాము, 3/12, ఎందుకంటే మనం ఇయర్స్లో రాస్తాం కాబట్టి 3/4 అంటే మనకి ఎంత వస్తుంది, 10, అంటే 10 years పెరిగింది కదా. అది టీచర్ వయసు ఎంత, 15 + 10 ఎంతండి, 25 years. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ టైం రాస్తాము 39 years ఏంటంటే 15 అట. టీచర్ యాడ్ చేయడం వల్ల ఏమైందట, అది టీచర్ యాడ్ చేస్తే ఏమైతే +1 అవుతుంది, 39 + 1 అంటే 40. అప్పుడు ఏమైందంటే 3 months పెరిగిందట. టీచర్ వల్ల 3 months పెరిగిందంటే వాళ్ళ దాంట్లో ఆ టీచర్ యొక్క వయసు ఎంత అండి, టీచర్ అంటే ఈ టీచర్ని యాడ్ చేయడం వల్ల వాళ్ళ ఎన్ని ఇయర్స్ పెరిగాయి, 10 years, అంటే 15 + 10 ఎంత, 25 years. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బోటులో 10 మంది తెడ్డు వేసేవారు సగటు వయసు వారిలో ఒకరి బదులుగా ఒకరి కొత్త వాడిని తీసుకోవడం వల్ల 1.8 పెరిగింది. కొత్తగా తీసుకున్న వాని బరువు ఎంత అంటున్నాడు. ఒక బోటులో అంట 10, సో బోట్స్ మంది వయసు ఇంక్రీజ్ అయిందంట. ఎందుకు, ఒకరిని రీప్లేస్ చేయడం వల్ల. సో వాడి యొక్క రీప్లేస్ చేసిన అతన్ని ఏజ్ ఇక్కడ ఇవ్వలేదు, కొత్త వాడిని తీసుకోవడం వల్ల పెరిగిందట. సో వారిలో ఒకరి బదులు ఒకతను తీసుకున్నాడ, వన్ ఏజ్ ఎంత నాట అంటే ఇక్కడ 53 kgs. క్వశ్చన్లో ఇచ్చాడు, ఇంగ్లీష్ మీడియం బుక్లో ఇచ్చాడు, తెలుగు మీడియం బుక్లో ఇవ్వలేదు. ఇది 53 kgs. ఓకే, సో చూడండి, ఒకని ఏం చేశారట, వారిలో ఒకరి బదులు ఒకరిని చేశాడు కాబట్టి సో ఎంత పెరిగిందంటే 10 members అంటే యావరేజ్ ఎంత పెరిగింది, 1.8 అంటే ఎంత అవుతుంది, 18. ఓకే, సో కొత్తగా తీసుకున్న వాడి బరువు ఎంత అన్నాడు. సో పెరిగింది కాబట్టి మనం ఏం చేస్తాము, ప్లస్ చేస్తాము. ఓకే, తగ్గిందంటే మైనస్ చేస్తాము రీప్లేస్మెంట్లో. ఓకే, సో రీప్లేస్మెంట్లో పెరిగింది కాబట్టి ఏం చేస్తాము, ప్లస్ తీసుకుంటాము, తగ్గింది కాబట్టి మైనస్ తీసుకుంటాము. సో ఆ రీప్లేస్ చేసినోని ఏ బరువు ఎంత అంటే 53 + 18 ఎంత అండి, 71 kgs. సార్ 71 ఎక్కువ ఎందుకు వచ్చింది సార్ అంటే వాడిది రీప్లేస్ చేయడం వల్ల ఏమైందంటే సగటు పెరిగింది, తగ్గలేదు, తగ్గితే మైనస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్, ఒక హాస్టల్లో 35 మంది విద్యార్థులు ఉన్నారు. 7 కొత్త విద్యార్థులు చేర్చుకోవడంతో భోజన ఖర్చు రోజుకు 32 పెంచబడింది. కానీ సగటు తిండి ఖర్చు మనిషికి రూపాయి తగ్గిందట, రూపాయి తగ్గింది. సో తిండికి గాను మొదట చేసిన ఖర్చు కనుక్కోండి అన్నాడు. రైట్, సో ఇలాంటి టైప్ క్వశ్చన్లు ఏం చేయాలంటే, చూడండి, పెరిగింది అన్నప్పుడు మైనస్ తీసుకోవాలి. రైట్, సో పెరిగింది అన్నప్పుడు మైనస్ తీసుకోవాలి, తగ్గింది అన్నప్పుడు ప్లస్ తీసుకోవాలి. రైట్, సో 42 నెక్స్ట్ ఏమన్నాడు, ఈ 42ను పెంచడం వల్ల ఏమైందట అంటే ఆ తిండి సగటు మైనస్ తగ్గిందట, అంటే -1 అన్నాడు కాబట్టి. సో పెరిగింది కాబట్టి తగ్గిందంటే ఏం తీసుకోవాలి మనం, ప్లస్ తీసుకోవాలి. తగ్గింది అన్నాడు కాబట్టి ప్లస్ తీసుకోవాలి. అంటే 42/1 ఎంత, 42. సో 42 + 42 ఎంత అండి, 84 కదా. ఇది టోటల్ 84 అయింది. బట్ ఏమన్నాడు ఇక్కడ, 7 కొత్త విద్యార్థులు అంట. సో ఈ 7 కొత్త విద్యార్థుల వల్ల 84 రూపీస్ పెరిగింది. అంటే ఒక్కొక్కటి ఎంత పెరుగుతుంది, పర్ హెడ్ ఎంత పెరుగుతుంది, పర్ హెడ్ 84/7 అంటే ఎంత, 12 రూపీస్. పర్ హెడ్ ఎంత పెరుగుతాయి, 12 రూపీస్ పెరుగుతాయి. ఏమన్నాడు అప్పుడు,
తిండికి గాను మొదట చేసిన ఖర్చు కనుక్కోండి అన్నాడు. సో ఆ తిండికట మొదట చేసిన ఖర్చు కనుక్కోమంటున్నాడు. సో మొదట ఎంతమంది ఉన్నారండి? సో టోటల్ ఎక్స్పెండిచర్, ఓకే, టోటల్ ఎక్స్పెండిచర్ ఈక్వల్స్ టు 35 × 12 ఎంత? అప్పుడు ఎంత అవుతుంది టోటల్ ఎక్స్పెండిచర్? 35 × 12 అంటే 35 350, 12 అంటే 2 అంటే 70 అంటే 420, ఓకే 420. సో ఇలాంటి టైప్ క్వశ్చన్లు ఏం చేయాలి? పెరిగింది అంటే మైనస్ తీసుకోవాలి, తగ్గింది అంటే ప్లస్ తీసుకోవాలి. ఇక్కడ తగ్గింది అన్నాడు కాబట్టి నేను ప్లస్ తీసుకున్నాను. 42/1, ఓకే 42/1 అంటే 42, 42 + 42 84. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బ్యాట్స్మెన్ తన 17వ ఇన్నింగ్స్లో 87 పరుగులు స్కోర్ చేసి తన సగటు పరుగుల రేటును 3 పెంచుకున్నాడు. 17వ ఇన్నింగ్స్ తర్వాత అది సగటు ఎంత అన్నాడు. సో 17వ ఇన్నింగ్స్లో అతను ఏం చేశాడంటే 87 రన్స్ చేశాడట. అయితే దానికి ముందు ఏమైందట అంటే తన సగటు పరుగుల రేటుకు 3 పెంచుకున్నాడు. ఈ 87 పెరగడం వల్ల ఏమైందట అంటే 3 పెరిగిందట, ఓకే 3 పెంచుకున్నాడట. సో అప్పుడేంటి 17వ ఇన్నింగ్స్ తర్వాత అతని సగటు ఎంత అంటున్నాడు. సో యావరేజ్ పెరిగిందంటే చూడండి, యావరేజ్ పెరిగిందంటే అతను ఏం చేస్తున్నట్టు, మనకు అతని యావరేజ్ పెరిగిందంటే రన్స్ కొడుతున్నట్టు, అంతే కదా. సో అప్పుడు చూడండి రన్స్ కొడుతున్నాడు కాబట్టి 17వ ఇన్నింగ్స్ తర్వాత అతని సగటు ఎంత అంటున్నాడు. 17 అంటే 16 ఇన్నింగ్స్ వరకు ఉన్న వాటిని మనం తీసేయాలి. 16 × 3 ఎంత అండి? 48. తీసేస్తే అతని ఇన్నింగ్స్ 17వ ఇన్నింగ్స్ తర్వాత సగటు ఎంత అంటాడు కాబట్టి 87 - 48 అంటే ఎంత వస్తుంది? 37. అంటే 17వ ఇన్నింగ్స్ తర్వాత అతని సగటు ఎంత అంటే 37. ఇక్కడ కూడా సేమ్ అబ్జర్వ్ చేయండి మీరు. సో రేటును పెంచుకున్నాడు అన్నాడు, అంటే పెంచుకున్నాడు అంటే మైనస్ చేయాలి, తగ్గింది అంటే ప్లస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, పెంచుకున్నాడంటే మైనస్ చేయాలి, తగ్గించాడంటే ప్లస్ చేయాలి. సింపుల్ లాజిక్ అంతే ఇక్కడ. నెక్స్ట్, A, B రెండు స్థానాల మధ్య దూరం 778 కిలోమీటర్స్. రెండో ప్రయాణ కాలం A నుంచి 84 km/h, B నుంచి Aకి ఏకరూప వేగం 56 km/h. రైలు మొత్తం ప్రయాణంలో సగటు వేగం ఎంత అన్నాడు. సో సగటు వేగం అన్నప్పుడు డిస్టెన్స్తో సంబంధం లేదండి. సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఉంటుంది. యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు 2 × xy/x + y. సో ఇది టువర్డ్స్ A to B, ఇది టువర్డ్స్ B to A, ఓకే. సో 2 × ఎంత అండి? ఫస్ట్ ఎంత? 56 అండ్ 84/84 + 56. అప్పుడు ఎంత వస్తుంది మనకు? 2 × 56 × 84 సో 84 + 56, 84 + 56 ఎంత అండి? 140, అంతేనా? 140. సో 14×4 = 56, ఓకే 2×5 = 10. సో అప్పుడు ఎంత వస్తుంది మనకు? సో 84 అంటే 84 4s ఎంత అండి? 84 4s 16 1 336. సో 336/5, 336/5 అంటే చూడండి 6×5 = 30, 7×5 = 35, 5×20, అంతేనా? అంటే 67.20 km/h, 67.20 km/h, రైట్. సో దీంతో మనకు యావరేజెస్ ఎగ్జాంపుల్స్ కంప్లీట్ అయ్యాయండి. మీకేమన్నా కొత్త క్వశ్చన్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.